ఏపీ సిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ఏం చేసినా కొత్తగానే ఉన్నది. నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అని సినిమాల డైలాగ్ చెప్పినట్టు రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు కదా. ఇలా పవన్ సార్ చేసిన ఆలోచనతోటైతే మస్తు మంది తారీఫ్ చెప్తున్నారు పవన్ సార్ను. మరి కానీ ఏం ఆలోచన చేసిండో గీ ముచ్చట చూసి అరుచుకుని రాపోండ్రి. లీడర్ల దగ్గరికి, సినిమాల తానకు, పెద్ద పెద్దోళ్ళ తానకు పోయేటప్పుడు బొకేలో, సాల్వాలో, దేవుని విగ్రహాలు పట్టుకుపోతారు చాలా మంది. అయితే గసొంటిదెత్తే పూలు వాడిపోతాయి, సాల్వలు మిగిలిపోతాయి, విగ్రహాలు ఎక్కువైతాయి. వాటిని ఏం చేయాలో తెలియదు. గందుకే గసొంటి తేవద్దు అని చెప్పిండు చిన్న సీఎం పవన్ సారు. ఇయాల పవన్ సార్ ను కలిసేతందుకు పోయిన జనసేన ఎంపీలు బాలశౌరి సారు, ఉదయన్న గిట్ల పూల బొకే కాకుండా కూరగాయల బొకే పట్టుకొని పోయిండ్రు. గది చూసి గాలిద్దరిని తారీఫ్ చేసిండు పవన్ సారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్. ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నాయి ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం. ఏం చేయాలి దీన్ని వండుకోవాలనా అని నవ్వుకుంటా జోకేసిండు. కానీ గిసొంటి మంచి గిఫ్టులు పట్టుకత్తే అందరికి ఉపయోగపడతాయి, అనాథాశ్రమాలకు పంపిస్తా అంటున్నాడు పవన్ సారు. అట్లనే అన్న క్యాంటీన్ టోకెన్ల లాగానన్న తీసుకురారు గాని విగ్రహాలు, పూల బొకేలు, సాల్వలు తేకుర్రి అని చెప్పిండు పవన్ సారు. ఇక గీ ఆలోచన చూసి మస్తుగా తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్. అవు కదా, సార్ చెప్పేది కూడా నిజమే కదా. ఇప్పటికెంచి ఏపీలో మొత్తం గిసొంటి బొకేలే ఉంటాయి కావచ్చు పోన్రే.